మత్తయి సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాల్లో యేసు ప్రభువు ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ అనేక మంది జనసమూహం ఉన్నారు, అనేక మంది రోగులు ఉన్నారు. యేసు ప్రభువు ఆ జనసమూహాన్ని చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారందరినీ స్వస్థపరిచాడు. ఈయన అరణ్యంలో ఉన్నాడు. యేసు ప్రభు వారు అరణ్యంలో ఉన్నాడు. ఆయన అరణ్యంలో ఉన్నాడని తెలిసి అనేక మంది జనసమూహం వెళ్ళారు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అరణ్యంలో అరణ్య ప్రదేశం వెళ్ళిపోయేవాడు. ఆయన అరణ్య ప్రదేశం వెళ్ళాడని తెలుసుకున్న జనము ఒకరితో ఒకరు చెప్పుకొని యేసు ప్రభు పలానా చోట ఉన్నాడు అని చెప్పుకొని చాలామంది జనసమూహం ఆ అరణ్య ప్రదేశం ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు వాళ్ళని చూసంట కనికరపడ్డాడంట యేసు ప్రభు. అవును, ఆయన కనికర సంపన్నుడు, ఆయన కనికరపడే దేవుడు. అన్ని విషయాల్లో మన మీద ఆయన కనికరము ఎంతైనా ఉంది. ఆ కనికరము పొందుకోవాలి అంటే ఆయన వద్దకు రావాలి. ఈ జనసమూహం అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వారిని చూసి కనికరపడ్డాడంట. కనికరపడి వారిని ఏం చేశాడు? వారిలో రోగులైన వారిని అందరినీ స్వస్థపరిచి, ఊస కాలు చేతులు గలవారిని స్వస్థపరిచాడు, పశ్చాత్తం గలవారిని స్వస్థపరిచాడు, దెయ్యం పట్టిన వారిని స్వస్థపరిచాడు, అనేక విధమైన వారిని, బలహీనత బాధపడుతున్న రోగులైన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచాడు. నీకు ఏదైనా బలహీనత ఉందా? ఇప్పుడే యేసయ్య దగ్గరికి రా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన కనికరపడి స్వస్థపరుస్తాడు. ఆయన కనికరం పొందుకుంటే నీకు స్వస్థత ఖచ్చితంగా కలుగుతుంది.